దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఎవరెవరైతే విశ్వాసంతో ఆ ప్రభు వైపు నిరీక్షణలో ప్రార్థనాపూర్వకంగా చూస్తూ ఉన్నారో వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని కుమ్మరించిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. అవును ప్రియులారా, దేవుడి వాగ్దానము అంత నమ్మదగినమైనది. ఎందుకంటే ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనము ఆ వాగ్దానాన్ని విశ్వాసంతో స్వీకరిస్తే మన విశ్వాసానికి మెచ్చిన దేవుడు ఏ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తున్నామో, మన జీవితానికి అది ఆపాదించుకుంటున్నామో ఆ వాగ్దానములన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు. అంత గొప్ప పరలోకపు తండ్రిని మనం కలిగి ఉండడం మన అదృష్టం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చెల్లించిన ఆ గొప్ప వెల ఫలితాన్ని ఈ రూపంగా మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులై ఉండి ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు, ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడిగా ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నారో మనిషిగా ఉన్నప్పుడు కూడా అంతే పరిశుద్ధంగా ఉన్నారు. ప్రియులారా, అంతేకాదు ఈ మనిషి జీవితంలో కూడా పరిశుద్ధంగా ఉండగలము అని తన జీవితం ద్వారా మనందరికీ కూడా మాదిరికరంగా ఉండి మనందరినీ కూడా ఆ పరిశుద్ధ జీవితం వైపుకి ఆహ్వానిస్తూ ఉన్నారు. రోమీలకు రాసిన లేఖ 1:7 మనం చదువుతున్నాం. రోమా నగరంలో ఉన్న పరిశుద్ధులందరికీ, దేవునిచే పిలువబడిన ప్రియమైన పరిశుద్ధులందరికీ అని అపోస్తలుడైన పౌలు అక్కడ లేఖ వ్రాస్తున్నారు. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆహ్వానిస్తున్నారు. చూడండి, ఈ లోకంలో మనము కొన్ని కుటుంబాలను చూసినప్పుడు ఆ కుటుంబంలో ఒక్కరు ఎంతో ప్రార్థనాపూర్వకంగా జీవిస్తున్నప్పుడు, ఎంతో పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో గౌరవం ఇచ్చి ఆ సంఘంలో, సమాజంలో వాళ్ళు గౌరవనీయులుగా అందరి చేత చూడబడతారు. ఒక్కరు కుటుంబంలో దేవుడికి ప్రియంగా జీవిస్తే ఆ కుటుంబం అంతా కూడా ఎంతగా గౌరవింపబడుతుంది. మరి ఆ కుటుంబంలో ఉన్న అందరూ కూడా పరిశుద్ధంగా జీవిస్తే ఇంకా ఎంత దేవునికి మహిమకరంగా ఆ కుటుంబం ఉంటుందో కదా ప్రియులారా. ఇలాంటి ఒక కుటుంబం గురించి నేను చదివినప్పుడు నాకు చాలా, ప్రభువా, ఒక కుటుంబం మొత్తం కూడా నీ వాక్యాన్ని అనుసరించి జీవించగలిగిన ఎంత గొప్ప కృపను వాళ్ళు పొంది ఉన్నారు కదా అని నేను దేవునికి వందనాలు చెప్పగలిగి, నా జీవితానికి నేను కూడా మరి నేనెందుకు అలా జీవించలేకపోతున్నాను అని నన్ను నేను పరిశీలన చేసుకున్నాను. ప్రియులారా, చూడండి, పునీత బాసిల్ గారి జీవితం గురించి నేను చదివినప్పుడు ఆయన క్రీస్తు శకము 329 నుంచి 379 ఆ ప్రాంతంలో ఆయన ఈ లోకంలో జీవించారు. ఆయన ఒక పీఠాధిపతిగా ఎన్నుకోబడ్డారు. ఆయన వేదాంత పండితుడు. ఆయన ఎంతో గొప్ప తెలివి కలిగిన వాళ్ళు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివిగా ఉండేవాడంట. చాలా జ్ఞానం కలిగిన వాడుగా ఉండేవాడు. చదువు పట్ల ఆయనకు చాలా ఆసక్తి. వ్యాకరణమైన, సాహిత్యమైన ఎన్నెన్నో గ్రంథాలను ఆయన ఎప్పుడు చదువుతూ ఉండేవాళ్ళంట. అంతేకాదు, ఇంకా కొంచెం పెద్దగైనాక ఆయన లేఖాజ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు, ఖగోళ శాస్త్రం గురించి చదివారు, వైద్య విద్యను అభ్యసించారు. ఈ లోకంలో తన తెలివిని ఉపయోగించి ఏమేమి చదవగలరో, ఏమేమి జ్ఞానాన్ని పొందగలరో ఆ జ్ఞానాన్ని అంతా కూడా తను అర్జిస్తూ ఎంతో సంతోషంగా తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు తన యొక్క సహోదరి పునీత మక్రీనా గారు
తన యొక్క సోదరుడితో మాట్లాడి, ఇంత గొప్ప జ్ఞానం కలిగిన నీవు, లోకంలో ఉన్న జ్ఞానాన్ని అంతా ఆర్జించుకుంటున్న నీవు, ఈ జ్ఞానమును తెలివిని నీకు ప్రసాదించిన దేవుని వైపు ఎందుకు చూడకూడదు, ఆ దేవుని గురించి ఎందుకు నువ్వు తెలుసుకోకూడదు అన్నప్పుడు ప్రియులారా, అతని ఆసక్తి కూడా దేవుని వైపుకి మరలింది. చూడండి, లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏంటి? ప్రతి మనిషికి పరిపూర్ణత దేవునిలోనే లభిస్తుంది. ఈ లోక జ్ఞానం అంతా కూడా వ్యర్థం. కానీ మనల్ని సృజించిన దేవునిలో మనల్ని మనము పరిపూర్ణంగా చూసుకోగలము అనే జ్ఞానం అతనికి కలిగినప్పుడు ప్రియులారా, తనకు ఉన్న ఆస్తిని అంతా కూడా అమ్మేసి తన తండ్రి దగ్గర నుంచి పొందిన ఆ భూభాగంలో ఒక పెద్ద సన్యాస ఆశ్రమాన్ని నిర్మించి ఒక 5 సంవత్సరములు అతను కూడా సన్యాసిగా జీవించారంట. దాని తర్వాత ఇంకా ఎక్కువ వేదాంత శాస్త్రాలు చదివి గురువయ్యి తర్వాత పీఠాధిపతులుగా కూడా ఎన్నుకోబడ్డారు. ఇతడు ఒక్కడే వాళ్ళ కుటుంబంలో పునీతుడిగా పట్టం పొందాడంటే కాదు ప్రియులారా, తన యొక్క సహోదరి పునీత మక్రీనా గారే ఎంత గొప్ప చదువరి అయిన బాసెల్ గారిని దేవుని వైపుకి ఆకర్షించుకున్నారు. తన తల్లిదండ్రులను చూస్తే తండ్రి పెద్ద బాసెల్ గారు ఆయన పునీతుడు, తల్లి ఎమిలియమ్మ గారు ఆమె పునీతురాలు, ఆమె యొక్క తండ్రి ఆయన కూడా వేదసాక్షిగా మరణించారు. తన తండ్రి యొక్క తల్లిదండ్రులు కూడా ఇద్దరు కూడా పునీతులే అంట. చూడండి, కుటుంబం అంతా కూడా తల్లి వైపు చూసిన, తండ్రి వైపు చూసిన, తన సొంత సహోదరి, తన ఇద్దరు సోదరులు కూడా నైసాపురి గ్రెగోరీ గారు, సెబాస్టియన్ నగర పీటర్ గారు, వీళ్ళిద్దరు కూడా పునీతులే అంట. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత ఆ కుటుంబంలో జన్మించడం. ఆ కుటుంబంలో వాళ్ళు ఒక్కొక్కరు దేవునిలో తమను తాము అర్పించుకోవడం. దేవుడు నన్ను పరిశుద్ధునిగా పిలిచారు కాబట్టి నేను కూడా దానికి తగిన క్రియలు చేయాలి, ఆ పరిశుద్ధతలో నేను కూడా జీవించాలని లోకం నుండి వాళ్ళను వారు వేరుపరచుకొని చూడండి దేవునికి ఇష్టమైన క్రియలను చేసి పరిశుద్ధులుగా ఈ లోకంలో వాళ్ళు పిలువబడ్డారు. కుటుంబం మొత్తం కూడా తమను తాము దేవునికి అర్పించుకొని దేవుని చిత్తంలో నడిచారు కాబట్టి ఈ లోకంలో పునీతులుగా పిలువబడుతున్నారు, పరలోకంలో దేవునితో వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు. ప్రియులారా, దేవుడు వారికి మాత్రమే పునీతులుగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచారా? మరి మనందరి సంగతి ఏంటి? బప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరి పట్ల దేవుడు మనము పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం. కొరింథు పట్టణంలో జీవిస్తున్న పరిశుద్ధులందరికీ ఈ లేఖను నేను రాస్తున్నాను, మీరు మీ సహపరిశుద్ధులందరితో కలిసి మెలిసి జీవిస్తూ ఉండే మీ అందరికీ లేఖను రాస్తున్నారని కొరింథు పట్టణంలోని వాళ్ళందరినీ కూడా పరిశుద్ధులుగా జీవించడానికి వాళ్ళందరూ పిలువబడుతున్నారు. మనమందరం కూడా ప్రతిరోజు పరిశుద్ధమైన దేవునికి చెందిన వాళ్ళలాగా పిలువబడుతున్నాం. ప్రియులారా, మరి ఆ పిలుపు ఎప్పటికీ కూడా మార్చబడనిది. రోమిలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు మన మీద కుమ్మరించిన కృపా వరములు కానీ దేవుని పిలుపు కానీ ఎప్పటికీ కూడా మార్చబడనిది. ప్రతిరోజు మనం ఉదయం లేవగానే మొట్టమొదటి దేవుని పిలుపు మనం పొందేది, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై జీవించండి. అవును ప్రియులారా, మనకంటే ముందు పునీతులుగా పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించి ఇప్పుడు దేవునిలో ఐక్యమైపోయిన వారితో ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తున్న వారికి ఏదైనా సంబంధం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది ప్రియులారా. చూడండి, యేసు ప్రభువు దివ్యరూపణ ధారణ పొందిన ఆ గడియను సంఘటనను మనం గుర్తు చేసుకున్నప్పుడు చూడండి, తన అపోస్తులుగా పిలువబడిన పేతురు, యోహాను, యాకోబులను తనతో పాటు తీసుకొని వెళ్ళినప్పుడు పేతురు గారు తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఆయన ముఖ వర్చస్సు ఎంతో దేదీప్యమానంగా ఉంది. ఆయన వస్త్రంలో
వెలుగులాగా మాకు కనిపించాయి. యేసు ప్రభు మాత్రమే కాదు, ఆయనతో పాటు ఏలియా మోషేలను కూడా మేము చూసాము. పరలోక దర్శనాన్ని మేము అక్కడ అనుభవించాము. ఆ పరలోకంనే మేము చూసినట్లుగా ఆ పరిశుద్ధతలో మేము ఆ మహిమను మేము తట్టుకోలేకపోయాము. చూడండి, యేసు ప్రభు ఏలియా మోషేలతో మాట్లాడిన తర్వాత తిరిగి మానవ రూపంలోనికి తను వచ్చిన తర్వాత పేతురు భక్తుడు యేసు ప్రభుతో చెప్తున్నాడు, అయ్యా నీవు అనుమతిస్తే నీకొక పర్ణశాలను, ఏలియాకొక పర్ణశాలను, మోషేకొక పర్ణశాలను నేను ఇక్కడ నిర్మిస్తాను. ఈ మహిమకర జీవితం, ఈ పరిశుద్ధమైన జీవితం ఎంతో బాగా ఉంది, మనం ఇక్కడే ఉండిపోదామని. ప్రియులారా చూడండి, పరిశుద్ధులుగా ఉన్న యేసు ప్రభు మాత్రమే పరలోకంలో ఉన్న పరిశుద్ధులతో మాట్లాడారా? మానవ రూపంలో సాదాసీదాగా జీవిస్తున్న పేతురు భక్తుడు కూడా వారిని చూసిన అనుభవాన్ని తన మాటల్లో వ్యక్తీకరిస్తున్నాడు. అవును ప్రియులారా, ఏలియా మోషేలు యేసుప్రభుతో ఏం మాట్లాడారు? యేసుప్రభు యెరూషలేములో మరణించబోతున్న ఆ సంఘటనను గురించి మాట్లాడారని మనం అక్కడ చదువుతున్నాం. వాళ్ళు పరలోకంలో ఉన్నప్పటికీ ఈ లోకంలో ఏమేమి సంభవించబోతుంది, మన జీవితంలో మనం ఏమేమి అనుభవించబోతున్నామో ఈ లోకంలో ఉన్న పరిశుద్ధులకి పరలోకంలో ఉన్న పరిశుద్ధులు దేవుని కృప ద్వారా వారితో జరగబోయేది కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధులతో మనం మాట్లాడవచ్చు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పరిశుద్ధులను పంపించి యేసు ప్రభుతో ఎలా మాట్లాడారో మన జీవితంలో మనతో కూడా మాట్లాడి వాక్యము ద్వారా మనము నడుచుకోవడానికి, మనల్ని సంసిద్ధులను చేయడానికి వాళ్ళు పరలోకంలో కూడా మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. చూడండి, పరలోకంలో ఇంకా యేసు ప్రభు కొరకు హతసాక్షులుగా మరణించిన వాళ్ళు కూడా దర్శన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఎవరెవరైతే ప్రభు కొరకు మరణించారో వాళ్ళ రక్తము పరలోకంలో ప్రభుకి విన్నపం చేస్తూ ఉంది. ప్రభా, ఎవరెవరు మా మరణానికి, మా రక్త తర్పణకు కారకులయ్యారో ఇంకా ఎప్పుడు వాళ్ళని శిక్షించబోతున్నావు, ఇంకా ఎంతకాలము మేము ఎదురు చూడాలి. అవును ప్రియులారా, పరలోకంలో ఉన్న పరిశుద్ధులకి భూలోకంలో ఉన్న ప్రజలకి ఎంతో సంబంధం ఉంది. మనము ఇక్కడ ఉన్నాము, వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఏ సంబంధం లేదు అనుకోవడానికి లేదు. కాబట్టి మనము సాధ్యమైనంతగా పేతురు రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, సాధ్యమైనంత వరకు పరిశుద్ధంగా జీవించడానికి, మంచి క్రియలు చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. పరిశుద్ధంగా జీవిస్తున్న వాళ్ళని మాత్రమే దేవుడు ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి ఆహ్వానం పలుకుతారా? వాళ్ళకు మాత్రమే ఆ పిలుపు ఇవ్వబడుతుందా? లేదు ప్రియులారా, మన మంచి క్రియలు దేవుని దృష్టిలో మురికి బట్టలతో సమానం. కానీ ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధంగా జీవించమని దేవుడు ప్రతిరోజు పిలుపు ఇస్తున్నాడు. కానీ ఆ పిలుపును మనం అందుకుంటున్నామా లేదా, ఆ పిలుపు ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నామా లేదా అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఒక ధనికుడైన యువకుడు వచ్చి నిత్య జీవాన్ని పొందాలంటే నేను ఏమి చేయాలని, అతడికి ఆశ ఉంది, నిత్య జీవంలో ప్రవేశించాలని ఉంది, పరిశుద్ధంగా జీవించాలని ఉంది, ప్రయత్నిస్తున్నాడు కూడా. అందుకని యేసు ప్రభువు ఆ ధనికుడైన యువకుడు అలా అడిగినప్పుడు 10 ఆజ్ఞలను పాటించు అన్నప్పుడే, అంటే నేను వాటిని పాటిస్తూనే ఉన్నాను, ఇంకా నేను చేయవలసింది ఏదైనా ఉన్నప్పుడు చూడండి, అతనిలో ఏది లోపంగా ఉందో ప్రభు అది ఎత్తి చూపిస్తున్నారు. నీ మనసంతా కూడా నీకున్న ధనం మీద ఉంది. ఆ ధనాన్ని అమ్మేసి పేదలకు పంచిపెట్టి వచ్చి నన్ను అనుసరింపుమన్నప్పుడు చూడండి, మిగతా 10 ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నా అన్నాడు. కానీ ధనాన్ని దైవంగా తన హృదయంలో కలిగి ఉన్నాడు. నిజమైన దేవుణ్ణి, తనకి పరిశుద్ధంగా ఉండమని పిలుపునిచ్చిన దేవునికి తన హృదయంలో స్థానం ఇవ్వలేకపోయాడు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా పరిశుద్ధంగానే ఉన్నాం అని మనకి మనం అనుకుంటున్నామేమో, కానీ నిజంగా దేవుడికి మన హృదయంలో ఇవ్వవలసిన మొదటి స్థానాన్ని
ఆ దేవుడికి ఇవ్వగలుగుతున్నామా? ఈ లోకంలో అన్నిటికీ స్థానం ఇచ్చి దేవుడికి స్థానం ఇవ్వకుండా మన స్వనీతి మీద మనం జీవించగలిగి దేవుని నీతి ప్రకారం మనం జీవించలేకపోతే ప్రియులరా, ధనికుడైన యువకుడులాగా మనకి మనం మాత్రం మంచిగా నీతిగా ఉన్నట్లు కనిపిస్తాము, కానీ దైవరాజ్యంలో పాలు పొందలేకపోతామేమో. ఈ ఉదయకాలంలో ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. మన హృదయాలను మనం పరిశీలించుకున్నాం. ప్రతిరోజు కూడా నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి అని ప్రభు ప్రతి ఒక్కరిలో మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. మరి ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థన ద్వారా మనల్ని మనం ప్రభునకు సమర్పించుకొని ఈరోజంతా కూడా పరిశుద్ధంగా జీవించడానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన యేసయ్య నీకు స్తోత్రం. ఇంతవరకు నాయన తల్లిలా తండ్రిలా మమ్మల్ని కాచి కాపాడిన ప్రభువా నీకు స్తోత్రం. మా జీవితంలో మేము చేస్తున్న మంచి క్రియలు అయ్యా నీ దృష్టిలో మురికి బట్టలతో సమానంగా ఉన్నాయి. మేము చేస్తున్న మంచి క్రియల మీదనే మేము ఆధారపడి జీవించకుండా ప్రభా, పెండ్లి విందుకు ఆహ్వానింపబడినవాడు నాయన పెండ్లి వస్త్రము ధరించి లేడు కనుక అయ్యా అతనిని చీకటి కొట్టులో పడవేయవలసిన పరిస్థితికి తనను తాను తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు. నాయన ఈ ఉదయకాలంలో నాతో కలిసి ప్రార్థన చేస్తున్న ఏ ఒక్కరు కూడా ప్రభా నాయన మేమందరం కూడా పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడిన మేము అయ్యా పరిశుద్ధత అనే వస్త్రాన్ని ఈరోజు అంతా మేము ధరించి ఉండాలి. మా మాటల్లో పరిశుద్ధత, మా క్రియల్లో పరిశుద్ధత, మా చూపులో పరిశుద్ధత, మా నడవడికలో పరిశుద్ధత, మా వ్యక్తిత్వంలో పరిశుద్ధత అయ్యా మీ పరిశుద్ధతను ఈరోజు మాకు వస్త్రంలాగా ధరింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధంగా పిలువబడిన వారు అనేకులు. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పరిశుద్ధంగా ఉండమని ఆహ్వానిస్తున్నారు. కానీ ఎంతమంది ఆ ఆహ్వానాన్ని ఎన్నుకొని పరిశుద్ధతలో జీవిస్తారో దానికి దేవుడికి మనకి స్వతంత్రతనిచ్చాడు. కాబట్టి ఆ స్వతంత్రతను ఈరోజు పరిశుద్ధంగా మనల్ని మనం మలచుకోవడానికి, ఆ మహిమగల దేవునికి సాక్షిభూతంగా జీవించడానికి మనల్ని మనము ఈ ఉదయకాలంలో సిద్ధపరచుకుందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.